ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్కి తెలంగాణ ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కోనసీమ ప్రాంతం సహజంగానే అపారమైన వనరులు, సారవంతమైన భూమి కలిగినప్పటికీ స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆశించినంత అభివృద్ధి లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేసి రెండు రాష్ట్రాల మధ్య లేని విభేదాలను సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తన మాటల ద్వారా ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదని, కేవలం ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసమే మాట్లాడారని మంత్రి మనోహర్ నొక్కి చెప్పారు. ఈ రకమైన వ్యాఖ్యలను రాజకీయ లబ్ధి కోసం లేదా అనవసరమైన చర్చల కోసం వక్రీకరించడం తగదని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేష్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వివాదం కొనసాగుతుండటంతో మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. ఈ రకమైన వివరణలు, ప్రకటనలు వివాదాన్ని చల్లార్చి రాజకీయ దృష్టిని ప్రజల సమస్యల పరిష్కారం వైపు మరల్చడానికి ఉద్దేశించబడినవని అన్నారు. ప్రాంతీయ సమస్యల గురించి మాట్లాడినప్పుడు మాటల ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా వాటిని వక్రీకరించడం ఆరోగ్యకరమైన రాజకీయాలకు మంచిది కాదన్నారు.